జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఈ నెల 22న నామినేషన్లను పరిశీలించనుండగా 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది ఈసీ. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్లు స్వీకరణ ప్రారంభించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఈ నెల 22న నామినేషన్లను పరిశీలించనుండగా 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది ఈసీ. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్. రైట్ వైశాలి, ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రిటర్నింగ్ ఆఫీసు అదేవిధంగా ఎన్నికల అధికారులు నోటీసు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటీస్ను అక్కడ చాట్ బోర్డులో అతికించారు. దీంతో ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలవడంతో జూబ్లీహిల్స్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర పోలీసులు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదేవిధంగా అభ్యర్థులు ఇక్కడికి వచ్చి నామినేషన్ దాఖలు చేసే టైంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా ఇక్కడ పోలీసులు ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి కేవలం 100 మీటర్ల రిటర్నింగ్ ఆఫీస్కి 100 మీటర్ల దూరంలోనే వాహనాన్ని నిలిపివేసేసి అభ్యర్థితో సహా ఒక 5 మంది వ్యక్తులను మాత్రమే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలోకి ఇక్కడ ఉన్న పోలీసులు పంపిస్తున్నారు. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. అభ్యర్థులందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పోటీలో ఉండేందుకు అభ్యర్థి కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ పార్టీల వారికి సంబంధించిన ఈ ఎన్నికల ఇక్కడ ఓటర్లుగా ఉండే వారితో పాటు ఓటర్లుగా ఎవరైతే ఉంటారో వారి సహాయంతో వారి మద్దతుతోటి వాళ్ళు ఇక్కడ అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్లో మొత్తం 3,98,900 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,000 మంది పురుష ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లు 1,91,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 25 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న ఆర్వి కర్ణనే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడ్డారు. ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ నామినేషన్ దాఖలు చేసేందుకు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా పార్టీల వారీగా నామినేషన్ దాఖలు చేయడం ఒక వైపు అయితే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇక్కడ నామినేషన్లు
దాఖలు చేసేందుకు వస్తారు. ఈసారి ఈ ఎన్నికల నిబంధనలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అధికారులు కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఆ రూల్స్ అన్నింటినీ పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు కూడా అభ్యర్థులు సహకరించాలి. కేవలం అంటే నామినేషన్లు వేసేందుకు వచ్చే సమయంలో కూడా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలోకి కేవలం 5 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తాము అభ్యర్థితో సహా అని కూడా ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21 వరకు జరుగుతుంది. ఆ తర్వాత నామినేషన్లని పరిశీలిస్తారు. 24న ఈ నెల 24న ఎవరైతే అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక తుది అవకాశంగా 24వ రోజు నామినేషన్ విత్డ్రాలకు మరొక అవకాశం కల్పించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ జరిగి ఆ రోజు ఫలితాలు విడుదలవుతాయి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఇక్కడ ప్రజలు 3 లక్షలు అంటే దాదాపు 4 లక్షలు చేరువలో ఉన్నా కూడా ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెద్దగా పెరగడం లేదు. 2023లో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కేవలం 45% మాత్రమే పోలింగ్ జరిగింది. అంటే పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ వాళ్ళని పోలింగ్ బూత్కి తీసుకురావడంలో అటు పార్టీలు విఫలమవుతున్నాయి. అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ ప్రక్రియను పెంచేందుకు అంటే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలని తీసుకొచ్చినప్పటికీ దాని ద్వారా ఈ పర్సంటేజ్ అనేది పెరగడం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఎక్కువగా రేమత్ నగర్, బోరబండ, సాయిరామ్ నగర్ కాలనీ ఇలా కొన్ని కాలనీలలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటారు. వీళ్ళు మాత్రమే ఓటు వేయడానికి వస్తున్నారని కొంత జూబ్లీహిల్స్లో ఉండే అగ్రకులాల వాళ్ళు కానీ అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తులు సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు అనేది కూడా ఒక విమర్శలు ఉన్నాయి. సినీ ప్రముఖులు కూడా ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళు కూడా ఓటు వేయడానికి రావట్లేదని ఒక విమర్శలు ఉన్నాయి. దీంతో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ను పెంచేందుకు అటు అధికారులు కూడా కొన్ని కొత్త ప్రయత్నాలతోటి కొత్త ప్రత్యామ్నాయ మార్గాలతోటి ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో జూబ్లీహిల్స్లో ఒక ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ఇప్పటికే పార్టీల వారీగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా పార్టీల వారీగా ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. ఇక ఈ రోజు నుంచి ఈ ప్రచారాలు మరింత దూకుడుగా ప్రచారాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ డిస్టిక్ మొత్తం ఎన్నికల కోడ్ ఉంటుందని భావిస్తారు. కానీ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే ఈ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్లో కొన్ని చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా ఎవరైనా మద్యం రవాణా చేసిన, అక్రమంగా డబ్బులను తీసుకెళ్లిన వీటన్నిటిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాటిని వీడియో రికార్డులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టడం కానీ వాళ్ళు గోడల మీద ప్రచారం చేసుకోవడం వీటన్నిటి మీద కూడా నిషేధం ఉంది. ఎవరైనా అలా రాసినా వెంటనే అధికారులు వాటిని క్లియర్ చేపించేస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో జూబ్లీహిల్స్లో ఎన్నికల హడావిడి మరింత ఊపందుకుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ విశాల్.